ప్రజెంట్ ఉన్న ఈ వీడియోలో ఏం నేర్చుకుంటామంటే మనం సి ప్రోగ్రాంలో మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అండి. అసలు మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ప్రోగ్రామ్ ఎలా రాయాలి? మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అంటే నార్మల్గా ఏంటి, ఎన్ని మ్యాట్రిక్స్ని తీసుకోవాలి? 2 మ్యాట్రిక్స్ తీసుకుంటాం. 2 మ్యాట్రిక్స్ ఎడిషన్ చేయాలన్నా మల్టిప్లికేషన్ చేయాలి అన్న 2 మ్యాట్రిక్స్ తీసుకుని ఆ 2 మ్యాట్రిక్స్ మీద మనం ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేస్తాం. ఓకేనండి. 2 మ్యాట్రిసెస్ ఏంటి అంటే ఇక్కడ ఏ అనే మ్యాట్రిక్స్ ఒకటి, బి అనే మ్యాట్రిక్స్ ఒకటి. నార్మల్గా ఏం చేస్తాం, ఏ ఈక్వల్ టు అని చెప్పి ఒక మ్యాట్రిక్స్ రాస్తామండి, బి ఈక్వల్ టు అని చెప్పి ఒక మ్యాట్రిక్స్ రాస్తాం. ఇప్పుడు ఈ 2 మ్యాట్రిక్స్కి ఎడిషన్ చేయాలి, ఎడిషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి అంటే అసలు ఏంటండి, నార్మల్గా ఏం చేయాలి, ఒక కండిషన్ చెక్ చేస్తాం. కండిషన్ ఏంటి, ఫస్ట్ మ్యాట్రిక్స్లోని కాలమ్స్ ఈక్వల్ టు సెకండ్ మ్యాట్రిక్స్లోని రోస్ అయితే మనకి మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అనేది పాసిబుల్ అవుతుంది. అదర్వైజ్ మనకి మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అనేది పాసిబుల్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ మ్యాట్రిక్స్ వచ్చేసి 2/2 మ్యాట్రిక్స్, సెకండ్ మ్యాట్రిక్స్ వచ్చేసి 2x3 మ్యాట్రిక్స్ అండి. అంటే ఎన్ని, 2 రోస్ 2 కాలమ్స్ ఏమో ఫస్ట్ మ్యాట్రిక్స్లో ఉంటాయి, సెకండ్ మ్యాట్రిక్స్లో 2 రోస్ 3 కాలమ్స్ ఉంటాయి. ఇప్పుడు ఏంటి, ఫస్ట్ కాలంలోని రోస్ ఈక్వల్ టు సెకండ్ కాలంలోని సెకండ్ మ్యాట్రిక్స్లోని కాలం అయింది. కాబట్టి మనకి ఏమవుతుంది, మనం ఏం చేస్తామంటే అండి, మనం ఇప్పుడు ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక మ్యాట్రిక్స్ తీసుకున్నాను, నెక్స్ట్ ఇది ఒక మ్యాట్రిక్స్ తీసుకున్నాను. ఇది వచ్చేసి 2x2 మ్యాట్రిక్స్, ఇది 2x3 మ్యాట్రిక్స్. ఓకేనండి. ఇప్పుడు ఈ 2 పొజిషన్స్ ఈక్వల్ అయితేనే మనం ఏం చేయగలం, మల్టిప్లికేషన్ ఆపరేషన్ చేయగలం. అదర్వైజ్ మనం మల్టిప్లికేషన్ అనేది చేయలేం. ఓకేనండి. అంటే మనం ఏం చేయాలి, 2x2 మనం ఏం చేస్తాము, 2x2 అవ్వాలి, ఇంకొకటి 2x3 అవ్వాలండి. ఇలా అయినప్పుడు మాత్రమే ఈ 2 ఈక్వల్ వాల్యూ అయితేనే మనం ఏం చేయగలం, మల్టిప్లికేషన్ అనేది పాసిబుల్ అవుతుంది. సేమ్ అదే రూల్ని బేస్ చేసుకుని మనం సి లాంగ్వేజ్లో కూడా మనం ఏం చేస్తాము అంటే ప్రోగ్రామ్ అనేది డెవలప్ చేస్తామండి. ఓకేనండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసరికి మనకి #include stdio.h. #include stdio.hలో మనకి stdio.h అనేది హెడర్ ఫైల్, స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ హెడర్ ఫైల్ అండి. ఈ డాట్ తర్వాత ఉండే ఎక్స్టెన్షన్ ఏంటి అంటే అది ఏ ఫైల్ చెప్తుంది. .h ఉంటే అది ఏంటి, హెడర్ ఫైల్. .c ఉంటే సి ఫైల్. .java ఉంటే జావా ఫైల్. .php ఉంటే php ఫైల్. ఇవి ఎందుకు అంటే ఈ హెడర్ ఫైల్లో మనం ప్రీ డిఫైన్డ్ ఇన్పుట్ అవుట్పుట్ స్టేట్మెంట్స్ అంటే ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్ని మనం యూస్ చేసుకుంటాం మన ప్రోగ్రాంలో. అవి ప్రీ డిఫైన్డ్వి యూస్ చేసుకున్నప్పుడు మన ప్రోగ్రాంలో ఎలాంటి ఎర్రర్స్ రాకుండా, అంటే ఈ ప్రింట్ఎఫ్ స్కాన్ఎఫ్ అనేవి మనకి ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ అండి, ఐఓ ఫంక్షన్స్, ప్రీ డిఫైన్డ్ ఐఓ ఫంక్షన్స్. ఈ 2 ఫంక్షన్స్ మన ప్రోగ్రాంలో యూస్ చేసినప్పుడు ఎలాంటి ఎర్రర్స్ రాకుండా ఉండాలి అంటే ఈ హెడర్ ఫైల్ని ఇంక్లూడ్ చేసుకోవాలి. ఏ హెడర్ ఫైల్ అండి, #include stdio.h. ఇవి కంపైలర్ని మనం డిజైన్ చేసుకుంటాం కదా, ఆ కంపైలర్లోనే మనకి ఆల్రెడీ సేవ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఈ హ్యాష్ అనే సింబల్ ఏం చేస్తుందంటే ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్. హ్యాష్ అనేది ఏంటండి, ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్. ఇది ఏం చేస్తుంది అంటే మనం ఇంక్లూడ్ చేసుకున్న ఈ హెడర్ ఫైల్ని మన ప్రోగ్రామ్ని మనం ఇప్పుడు ఇంక్లూడ్ చేస్తున్న ఈ stdio.h ప్రోగ్రామ్ని మన ప్రోగ్రాంలో లొకేట్ చేయడానికి అంటే డైరెక్ట్ చేయడానికి యూజ్ అయ్యేది ఈ ప్రీ ప్రాసెసర్ సింబల్, దట్ ఈజ్ హ్యాష్ అండి. ఇది హ్యాష్ సింబల్ అండి, ఈ హ్యాష్ సింబల్. నెక్స్ట్ వాయిడ్ మెయిన్ ఫంక్షన్. మనకి సి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఎప్పుడు కూడా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, మెయిన్ ఫంక్షన్ నుంచి స్టార్ట్ అవుతుంది. మెయిన్ ఓపెన్ చేస్తాను, నెక్స్ట్ క్లోజ్ చేస్తాను లాస్ట్లో. ఓకేనండి. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఇంటీజర్ టైపు 3 అరేస్ తీసుకుంటున్నాను. ఎందుకని మీకు ఆల్రెడీ చెప్పాను, మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చేయాలి అంటే నేను 2 మ్యాట్రిసెస్ని తీసుకోవాలి, ఒకటి ఏ ఒకటి బి. మనం మ్యాట్రిక్స్ ఫార్మేట్లో మీరు తీసుకునే డేటా అంటే ఈ ఫార్మేట్లో ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 ఇలా మీరు పెట్టిన డేటా అనేది సి లాంగ్వేజ్లో మెమరీలో స్టోర్ అవ్వాలి అనుకోండి. ఇలా స్టోర్ అవ్వాలి అంటే మనం అరేస్ కాన్సెప్ట్ యూస్ చేసి స్టోర్ చేయగలం. అది కూడా అరేస్లో 2 డైమెన్షనల్ అరే. 2 డైమెన్షనల్ అరే యూస్ చేసే మనం ఏం చేస్తామంటే ఈ మ్యాట్రిక్స్ ఫార్మేట్లో డేటాని
మెమరీలో సేవ్ చేసుకుంటాం. కాబట్టి 2 డైమెన్షనల్ అరే అంటే ఏంటి అంటే ఇక్కడ చూడండి, మనం ఇచ్చిన నేమ్ పక్కన 2 సబ్స్క్రిప్ట్స్ 2 స్క్వేర్ బ్రాకెట్స్ ఇలా పెడితే దీన్ని ఏమంటాము అంటే 2 డైమెన్షనల్ అరే అంటామండి. ఇలా రాస్తే అదే మీరు సింగిల్ రాశారనుకోండి ఇలా రాస్తే ఇది 1 డైమెన్షనల్ అరే. అదే దీని పక్కన ఇంకొకటి రాశారనుకోండి ఇది 2 డైమెన్షనల్ అరే అవుతుంది. మనం మ్యాట్రిక్స్ని ఎప్పుడూ కూడా సి లాంగ్వేజ్లో ఎలా రిప్రజెంట్ చేస్తామండి, విత్ ద హెల్ప్ ఆఫ్ 2 డైమెన్షనల్ అరే అంటే 2 సబ్స్క్రిప్ట్స్ రాస్తాం. నేను ఇంటీజర్ టైప్ తీసుకుంటున్నానండి 3 వేరియబుల్స్ కూడా. ఎందుకు అంటే నేను చేసే మల్టిప్లికేషన్ అనేది సిలో ఆన్సర్ అనేది ఎక్కడ సేవ్ అవ్వాలి, సిలో సేవ్ చేసుకుంటున్నాను. ఏ స్టార్ బి నార్మల్గా ఏ అనేది మ్యాట్రిక్స్, బి అనేది మ్యాట్రిక్స్, మల్టిప్లికేషన్ జరిగి రిజల్ట్ అనేది ఎక్కడ సేవ్ చేస్తున్నాను, సి అనే మ్యాట్రిక్స్లో సేవ్ చేస్తున్నాను. కాబట్టి నేను 3 కూడా సేమ్ సైజ్ ఆఫ్ అరేస్ని తీసుకుంటున్నానండి. ఏ ఆఫ్ 10 10, బి ఆఫ్ 10 10, నెక్స్ట్ సి ఆఫ్ 10 10. నెక్స్ట్ ఏంటి, ఇంకొన్ని వేరియబుల్స్ని డిక్లేర్ చేస్తున్నానండి. అవేంటి ఎన్, పి, క్యూ, ఐ, జే, కే. ఇవన్నీ కూడా ఏ టైప్ అండి, ఇంటీజర్ టైప్ తీసుకుంటున్నాను. ఎందుకు ఇంటీజర్ టైప్ తీసుకుంటున్నాను అంటే నేను ప్రోగ్రాంలో ఇచ్చే డేటా ఏ టైప్ అండి, మొత్తం మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్లో నేను ఇచ్చే డేటా అంతా కూడా ఏ టైప్ తీసుకుంటున్నాను అంటే ఇంటీజర్ టైప్ డేటానే తీసుకుంటున్నాను. ఇంటీజర్ టైప్ డేటాని తీసుకుంటున్నాను కాబట్టి అన్ని వేరియబుల్స్ కూడా నాకు ఏంటండి ఏ, బి, సి, ఎం, ఎన్, పి, క్యూ, ఐ, జే, కే అన్నీ కూడా ఏ టైప్ అండి, ఇంటీజర్ టైప్ డిఫైన్ చేస్తాను. నెక్స్ట్ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ రాస్తున్నానండి. ప్రింట్ఎఫ్లో ఏం రాస్తున్నాను, ఎంటర్ ది రోస్ అండ్ కాలమ్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఏ మ్యాట్రిక్స్ యొక్క రోస్ ఎన్ని, కాలమ్స్ ఎన్ని చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఏ మ్యాట్రిక్స్ రాస్తే ఇందులో ఉండి ఎన్ని రోస్ తీసుకుంటున్నాను, ఎన్ని కాలమ్స్ తీసుకుంటున్నాను ఎంటర్ చేయమని అడుగుతున్నానండి. ఫర్ ఎగ్జాంపుల్ రోస్ కాలమ్స్ ఎం క్రాస్ ఎన్ అంటాం. కాబట్టి ఎన్ అని వాల్యూస్ తీసుకున్నాను. దీనికి ఇన్పుట్ అనేది నేను ఏంటి, విత్ ది హెల్ప్ ఆఫ్ స్కాన్ఎఫ్ ఫంక్షన్ యూజ్ చేసి తీసుకుంటున్నానండి. స్కాన్ఎఫ్ విత్ ఇన్ డబుల్ కొటేషన్స్ %d %d. 2%dలు ఎందుకు తీసుకుంటున్నాను అంటే నేను 2 వాల్యూస్ని రీడ్ చేస్తున్నాను కాబట్టి %d అని 2 టైమ్స్ రాస్తాను. %d అనే ఎందుకు రాయాలి, %d, %s, %c ఇవన్నీ కూడా ఏంటి అంటే అండి ఫార్మాట్ స్పెసిఫైయర్. ఇవి విత్ ఇన్ డబుల్ కొటేషన్స్లో రాస్తామండి. వాటిని ఫార్మాట్ స్పెసిఫైయర్స్ ఆర్ కంట్రోల్ స్ట్రింగ్స్ అంటాం. ఇవి ఏంటి అంటే కంపైలర్కి చెప్తుంది. మనం ఇక్కడ ఇన్పుట్ని ఎట్ ద టైమ్ ఆఫ్ రన్ టైంలో తీస్తున్నాం. అంటే మనం అవుట్పుట్ స్క్రీన్ మీద ఇన్పుట్ని ఇస్తున్నాం. ఇన్పుట్ ఇచ్చేటప్పుడు కంపైలర్కి ముందుగా చెప్పాలండి, నేను ఎట్ ద టైమ్ ఆఫ్ రన్ టైంలో ఈ టైప్ ఆఫ్ డేటాను తీసుకుంటున్నాను అని చెప్పి కంపైలర్కి ముందుగా చెప్పాలి. కాబట్టి నేను స్పెసిఫై చేస్తున్నాను. వాటిని కంట్రోల్ స్పెసిఫైయర్ ఆర్ ఫార్మాట్ స్ట్రింగ్స్ అంటామండి. ఓకేనండి. నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంటి, ఒక మ్యాట్రిక్స్ యొక్క సైజ్ అనేది తీసుకున్నాం. అంటే ఏ మ్యాట్రిక్స్ యొక్క సైజ్ చెప్పాను. నెక్స్ట్ స్టేట్మెంట్లో మళ్ళీ బి మ్యాట్రిక్స్ యొక్క సైజ్ చెప్పాలి. కాబట్టి అగైన్ నేను ఏం రాస్తున్నాను, ఎంటర్ ద రోస్ అండ్ కాలమ్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ బి. అగైన్ స్కాన్ఎఫ్ విత్ ఇన్ డబుల్ కొటేషన్స్ %d విత్ ఇన్ డబుల్ కొటేషన్స్ క్లోజ్ అండ్ %p, %q రాశాను. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే కండిషన్ చెక్ చేస్తున్నానండి. కండిషన్ ఏమని చెక్ చేస్తున్నాను, ఏ ఉంది, ఏ మ్యాట్రిక్స్ యొక్క సైజు ఎం క్రాస్ ఎన్, బి మ్యాట్రిక్స్ ఉంది పి క్రాస్ క్యూ. మనం చెప్పుకున్న కండిషన్ ప్రకారం ఇవి రెండు ఏమవ్వాలండి, ఈక్వల్ అవ్వాలి. ఇవి 2 ప్లేస్లు ఈక్వల్ అయితేనే మనకి ఏమవుతుంది అని చెప్పాను, మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అనేది పాసిబుల్ అవుతుంది. కాబట్టి నేను ఇక్కడ స్టేట్మెంట్ ఏం రాశానండి, ఇఫ్ n ఈక్వల్ p. ఇఫ్ n ఈక్వల్ p అయితే నాకు ఏమవుతుంది, మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అనేది పాసిబుల్ అవుతుంది. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కండిషన్ ట్రూ అనుకోండి, n ఈక్వల్ p ట్రూ అయితే నెక్స్ట్ ఇఫ్ లోపలికి కంట్రోల్ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి, ప్రింట్ఎఫ్ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఈజ్ పాసిబుల్. ఏమైనా ప్రింట్ అవుతుందండి, మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఈజ్ పాసిబుల్. మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ పాసిబుల్ అయితే ఏం చేయాలి, మనం ఇప్పటి వరకు ఏ మ్యాట్రిక్స్లోకి బి మ్యాట్రిక్స్లోకి డేటాని పెట్టలేదు ఫస్ట్. కాబట్టి ఫస్ట్ మనం డేటాని ఇన్సర్ట్ చేయాలి ఆ మ్యాట్రిసెస్లోకి.
కాబట్టి ప్రింట్ఎఫ్ అగైన్ ప్రింట్ఎఫ్ ఎంటర్ ద ఎలిమెంట్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఏ మ్యాట్రిక్స్లో ఉండే, ఫర్ ఎగ్జాంపుల్ నేను జస్ట్ ఇప్పుడు వరకు చేసిన దాంట్లో నాకు ఏమైంది, ఏ ఇచ్చానండి, 2x2 అని ఇచ్చాను అంతే. ఇందులో ఎలిమెంట్స్ పెట్టలేదు. ఈ ఎలిమెంట్స్ పెట్టాలి అంటే ఈ ఫర్ లూప్ యూస్ చేయాలి. నేను ఫర్ లూప్ యూస్ చేయాలండి. ఫర్ లూప్ యూస్ చేసి ఈ లొకేషన్స్లో నేను ఏం చేయగలను, డేటాని పెట్టగలను. దానికోసం ఇప్పుడు నెక్స్ట్ కోడ్ ఇక్కడ చూడండి. ఫర్ i ఈక్వల్ టు 0 i లెస్ దాన్ m. ఎందుకని ఫస్ట్ మ్యాట్రిక్స్ని m క్రాస్ n రాశాను కాబట్టి ఫస్ట్ది రోస్ ఏమో mతో డినోట్ అవుతాయి, కాలమ్స్ nతో డినోట్ అవుతాయి. కాబట్టి 2 ఇన్నర్ ఫర్ లూప్స్ తీసుకుంటామండి. ఎప్పుడు కూడా మ్యాట్రిక్స్ ఫార్మేట్లో మీరు ఇన్పుట్ తీసుకోవాలి అంటే ఇన్నర్ ఫర్ లూప్ యూస్ చేస్తాం. ఆ ఇన్నర్ ఫర్ లూపే ఫర్ i ఈక్వల్ టు 0 i లెస్ దాన్ m అండ్ i ప్లస్ ప్లస్. నెక్స్ట్ ఆ ఇన్నర్ ఫర్ లూప్లోనే అగైన్ ఫర్ j ఈక్వల్ టు 0 j లెస్ దాన్ n j ప్లస్ ప్లస్. విత్ ఇన్ ఇన్నర్ ఫర్ లూప్ లోపల మీరు ఏం చేయాలి, ఇన్పుట్ తీసుకుంటున్నాను. ఏం చేస్తున్నాను, ఏ మ్యాట్రిక్స్లోకి నేను ఏం చేస్తున్నాను, ఇన్పుట్ తీసుకుంటున్నాను. కాబట్టి విత్ ది హెల్ప్ ఆఫ్ స్కాన్ఎఫ్ ద్వారా నేను వాల్యూస్ అనేవి ఎంటర్ చేయాలి. కాబట్టి స్కాన్ఎఫ్ %d ఒకే ఒక అరేలోకి తీసుకుంటున్నాను కాబట్టి ఒక %dఏ రాశానండి. %d అని ఎందుకు రాశాను అంటే ఆల్రెడీ ఇంట్ టైప్ నేను అరే ఏని డిక్లేర్ చేశాను కాబట్టి %d రాశాను. స్కాన్ఎఫ్ %d %of a ఆఫ్ అరేని నేను ఎలా డిక్లేర్ చేశాను, 2 డైమెన్షనల్ అరేని చేశాను కాబట్టి ఒక దాంట్లో i ఇంకొక దాంట్లో j రాస్తాను. ఇక్కడికి నాకు ఫస్ట్ మ్యాట్రిక్స్లోకి నేను డేటాను తీసుకున్నాను. నెక్స్ట్ సేమ్ సెకండ్ మ్యాట్రిక్స్లో కూడా సేమ్ ఇక్కడ ప్రింట్ఎఫ్ ఎంటర్ ది ఎలిమెంట్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఏ ప్లేస్లో b వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ i ఈక్వల్ టు 0 i లెస్ దాన్ m ప్లేస్లో p q వస్తాయండి. m ప్లేస్లో p n ప్లేస్లో q వస్తుంది. ఎందుకు అంటే నేను ఇక్కడ సెకండ్ మ్యాట్రిక్స్ బి మ్యాట్రిక్స్ యొక్క రోస్ కాలమ్స్ దేంతో డినోట్ చేశాను, PQతో డినోట్ చేశాను. కాబట్టి ఇక్కడ కండిషన్లో ఫర్ లూప్ కండిషన్లో కూడా నేను ఏం రాస్తాను అండి, PQ రాస్తాను. సేమ్ ఇన్నర్ ఫర్ లూప్లో కూడా స్కాన్ఎఫ్ %d %of a ఆఫ్ b ఆఫ్ ij అని చెప్పి వస్తుందండి. ఓకేనండి. నెక్స్ట్ చూడండి, ఇదిగోండి స్కాన్ఎఫ్ %d %b ఆఫ్ i. ఇప్పటికి నేను 2 మ్యాట్రిక్స్లోకి ఏం చేశానండి, 2 మ్యాట్రిక్స్ ఉన్నాయి. 2 మ్యాట్రిక్స్లోకి ఇన్పుట్ తీసుకున్నాను. అంటే 1 2 3 4 5 6 7 8 ఫర్ ఎగ్జాంపుల్ ఇలా నేను ఏం చేశాను, ఇన్పుట్ తీసుకున్నాను అంతే. ఇప్పుడు ఇన్పుట్ తీసుకున్నాక నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి, ఈ ఫస్ట్ ఎలిమెంట్ మల్టిప్లికేషన్ అవుతుంది. అంటే 1 × 5 ఎంత అండి, 5 ప్లస్ 2 × 7 2 7s are 14. నార్మల్గా ఇవి రెండు యాడ్ అయితే వచ్చేది 19. అంటే సి మ్యాట్రిక్స్లో ఫస్ట్ పొజిషన్ ఎంత అండి, 19 రావాలి. నెక్స్ట్ 1 × 6 చేస్తాను 6, అలాగే 2 × 8 6 ప్లస్ 2 8s are 16 అంటే ఎంత అండి, 22. ఇలా నాకు నార్మల్ మ్యాట్రిక్స్లో మల్టిప్లికేషన్ అనేది జరుగుతుంది. సేమ్ యాజ్ యూజువల్ అలాగే ఇప్పుడు ఇక్కడ లాజిక్లో కూడా జరుగుతుంది. ఒకసారి చూడండి. ఫర్ ఇక్కడ ఏం రాసిన, ప్రింట్ఎఫ్ మల్టిప్లికేషన్ ఆఫ్ 2 మ్యాట్రిక్స్ ఈజ్. మల్టిప్లికేషన్ అసలు ప్రాసెస్. ఇందాక 2 ఫర్ లూప్స్ ఎందుకు అంటే మనకి ఏమవుతుందండి, ఇన్పుట్ తీసుకుంటున్నాం. ఏలోకి ఇన్పుట్, బి మ్యాట్రిక్స్లోకి ఇన్పుట్ తీసుకున్నాను. ఇప్పుడు ఇన్పుట్ తీసుకున్నాక ఇప్పుడు ఏం చేయాలి, ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి, మల్టిప్లికేషన్ ఆపరేషన్. ఇప్పుడు చూడండి, ఫర్ i ఈక్వల్ టు 0 ఫస్ట్ మ్యాట్రిక్స్ ఏంటండి, ఏ అంటే m క్రాస్ n కాబట్టి m రాసుకుంటాము, సెమీకోలన్ i ప్లస్ ప్లస్. అగైన్ j లూప్, j ఈక్వల్ టు 0 j లెస్ దాన్ q j ప్లస్ ప్లస్. నెక్స్ట్ సి ఆఫ్ ij ఈక్వల్ టు 0. సి ఆఫ్ ij అనేది ఏంటండి, సి అనేది మనకి థర్డ్ మ్యాట్రిక్స్. ఈ థర్డ్ మ్యాట్రిక్స్లోనే రిజల్ట్ని పెట్టాలి. రిజల్ట్ పెట్టాలి అంటే ఫస్ట్ నేను ఈ ijని దేనికి ఇనిషియలైజ్ చేస్తున్నానంటే 0కి ఇనిషియలైజ్ చేస్తాను. నార్మల్గా ఇప్పుడు సి ఆఫ్ ij అంటే ఎంతండి, సి ఆఫ్ నార్మల్గా ఇక్కడ ఏముంది, సి ఆఫ్ ij ఉంది. సి ఆఫ్ i వాల్యూ ఎంత, 0 నౌ. j వాల్యూ ఎంత, 0.
అంటే సి మ్యాట్రిక్స్ లొకేషన్లో సి మ్యాట్రిక్స్ ఉంటే 0 0 లొకేషన్ అంటే ఇది 0 0 1 1 అండి. 0 0 లొకేషన్ అంటే ఈ లొకేషన్ ప్లేస్లో ఎంత వాల్యూ పెట్టాం, 0 పెట్టాం. నెక్స్ట్ 0 1 లొకేషన్ అంటే ఇది. నెక్స్ట్ 1 0 లొకేషన్ ఇది. నెక్స్ట్ 1 1 లొకేషన్ ఇది. ఓకేనండి. ఇలా ఒక్కొక్క దాంట్లో మనం వాల్యూస్ అనేవి పెడతాం. ఇందాక మీకు ఆల్రెడీ చెప్పాను కదండి ప్రొసీజర్. మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఎలా చేస్తాము, మనకి ఇక్కడ ఒక ఎలిమెంటు, ఇక్కడ ఒక ఎలిమెంటు, ఇక్కడ ఒక ఎలిమెంట్, ఇక్కడ ఒక ఎలిమెంట్, ఇక్కడ ఒక ఎలిమెంట్, ఇక్కడ 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 ఇదొక మ్యాట్రిక్స్, ఇదొక మ్యాట్రిక్స్ అనుకోండి. ఫస్ట్ ఈ ఎలిమెంటు జరుగుతుంది. నెక్స్ట్ ఇవి రెండు జరుగుతాయి. జరిగాక వచ్చిన రిజల్ట్ అనేది ప్లస్ అవుతుందండి. ప్లస్ అయితే మనకి ఈ పొజిషన్లో వాల్యూ వస్తుంది. నెక్స్ట్ ఈ ఎలిమెంటు మల్టిప్లికేషన్ అవుతాయి. నెక్స్ట్ ఈ ఎలిమెంటు మల్టిప్లికేషన్ అయ్యి రెండు యాడ్ అయ్యే వచ్చే వాల్యూ ఇక్కడ వస్తుంది. ఇలా మనకి సి మ్యాట్రిక్స్లో ఉండే వాల్యూస్ పొజిషన్స్ అన్నీ కూడా వాల్యూస్తో ఫిల్ అవుతాయి. ఓకేనా అండి. ఇక్కడ చూసుకుంటే సి ఆఫ్ ఐజే ఈక్వల్ టు 0 అంటే ఫస్ట్ లొకేషన్లో నేను ఏం చేశాను, 0 పెట్టాను. నెక్స్ట్ కే ఈక్వల్ టు 0, కే లెస్ దెన్ ఎన్ అని చెప్పి కండిషన్ రాశాను. ఇప్పుడు లాజిక్ ఏంటి అంటే సి ఆఫ్ ఐజే వాల్యూ ఎంత, 0 అండి, ప్లస్ ఏ ఆఫ్ ఐకే ఇంటూ బి ఆఫ్ కేజే అండి. ఓకేనండి. బి ఆఫ్ కేజే అంటే చూడండి, నార్మల్గా చూడండి, ఐ వాల్యూ ఎంత, ఐ వాల్యూ 0, అలాగే జే వాల్యూ 0. నెక్స్ట్ ఐ వాల్యూ 0, కే వాల్యూ 0. నెక్స్ట్ బి ఆఫ్ కే వాల్యూ 0, అలాగే జే వాల్యూ కూడా 0. ఇలా మనకి ఏమవుతుంది, ఇవి రెండు ఇంటూ జరిగి ఇక్కడ ఉండే వాల్యూకి యాడ్ అవుతూ ఉంటాయండి. ఓకేనండి. నెక్స్ట్ ఇలా మనకి ప్రొసీజర్ అనేది ఏమవుతుందండి, లూప్స్ ఫాల్స్ అయ్యేంత వరకు మనకి మీకు కే యొక్క ఇటరేషన్స్ అన్నీ కంప్లీట్ అయ్యేసరికి మనకి ఏమవుతుందంటే ఒక్క వాల్యూ అనేది, ఈ వాల్యూ అనేది వస్తుందండి, ఈ లూప్ అనేది ఫాల్స్ అయ్యేసరికి. నెక్స్ట్ ఈ పొజిషన్ అనేది నెక్స్ట్ ఏమవుతుంది, ఇక్కడికి వెళ్తుంది. ఈ లూప్ అనేది జరిగాక మళ్ళీ కంట్రోల్ అనేది ఇక్కడికి వస్తుంది. ఇలా ప్రొసీజర్ జరిగేసరికి మనకి ఈ వాల్యూ, నెక్స్ట్ ప్రొసీజర్ జరిగేసరికి ఈ వాల్యూ, నెక్స్ట్ ఈ ప్రొసీజర్ మొత్తం మనకి ఈ 2 ఫాల్స్ అయ్యేసరికి ఒక వాల్యూ వస్తుందండి. ఈ ప్రొసీజర్ జరిగాక మొత్తం టోటల్ వాల్యూ వస్తుంది. ఇలా మనకి 3 లూప్స్ అంటే ఫస్ట్ ఇది ఫాల్స్ అవుతుందండి. నెక్స్ట్ ఇది ఫాల్స్ అవ్వాలి. నెక్స్ట్ ఇది ఫాల్స్ అయితే మొత్తం అనేది అంతా కూడా మ్యాట్రిక్స్ ఫిల్ అవుతుంది. ఫస్ట్ ఈ 2 ఫాల్స్ అయ్యేసరికి ఒక వాల్యూ వస్తుంది. నెక్స్ట్ ఇంకొక 2 టైమ్స్ ఈ లూప్ రిపీట్ అయ్యేసరికి ఇది వస్తుంది. నెక్స్ట్ ఇంకొక 2 టైమ్స్ అయితే ఇది, నెక్స్ట్ ఈ 2 టైమ్స్ అయితే ఇది. ఇలా మొత్తం అన్నీ కూడా మనకి ఎప్పుడు ఫిల్ అవుతాయి అంటే ఈ 3 కండిషన్స్ ఫాల్స్ అయ్యేసరికి మనకి ఇది మొత్తం అంతా కూడా మనకి ఫిల్ అవుతుందండి. నెక్స్ట్ వచ్చేసి ప్రింట్ఎఫ్ %5d, సి ఆఫ్ ఐజే అంటే ఇక్కడ వచ్చిన రిజల్ట్ని నేను ఏం చేయమంటున్నాను, ప్రింట్ చేయమంటున్నానండి. నెక్స్ట్ ప్రింట్ స్లాష్ కొంచెం స్పేస్ ఇమ్మంటున్నాను. ఇక్కడ చూడండి, ఇందాక ఆల్రెడీ చూసాం, ఇఫ్ కండిషన్లో మనం n ఈక్వల్ p అయితే ఇప్పుడు వరకు చెప్పిన కోడ్ ఇక్కడ వరకు వర్కింగ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఈ కండిషన్ ఫాల్స్ అయితే కంట్రోల్ అనేది ఇప్పుడు మీరు చూసిన ఈ లైన్స్ ఆఫ్ కోడ్, దీని ముందు చూసిన లైన్స్ ఆఫ్ కోడ్ అంతా కూడా స్కిప్ అయిపోయి నాకు ఎల్స్ పార్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎల్స్ పార్ట్లో ఏముంది, మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఈజ్ నాట్ పాసిబుల్ అని చెప్పింది. అదే n ఈక్వల్ p అయ్యి ఉంటే ఏమవునండి, ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి, ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్, మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఈజ్ పాసిబుల్. ఇక్కడ వచ్చేసరికి మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఈజ్ నాట్ పాసిబుల్. మీకు ఇది వర్కింగ్ కావాలి అంటే ఒకసారి చెప్తాను చూడండి. సి ఆఫ్ ఐజే వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1 మ్యాట్రిక్స్ వచ్చి 1 1 1 1 తీసుకున్నారు. నెక్స్ట్ 1 2 2 2 ఓమో సెకండ్ మ్యాట్రిక్స్ తీసుకున్నారు. నార్మల్గా ఏంటి 1 ఇంటూ 1 ఎంత అండి, 1 ఇంటూ 1 1 ప్లస్ 1 ఇంటూ 2 ఎంత 2, ఈ రెండు యాడ్ చేస్తే 3.
మీకు ఈ 3 రావాలి. ఇక్కడ అంటే సి యొక్క మెమరీ లొకేషన్లో ఫస్ట్ ప్లేస్మెంట్లో ఏం రావాలి, 3 రావాలి. దానికి చూడండి సి ఆఫ్ ఐజే అంటే ఫస్ట్ మీరు ఇక్కడ మ్యాట్రిక్స్ వేసుకోండి. 1 1 1 1 2 2 2 ఇవి కదా. ఇదేమో ఏ మ్యాట్రిక్స్, ఇదేమో బి మ్యాట్రిక్స్, ఇదేమో సి మ్యాట్రిక్స్లో ఫస్ట్ పొజిషన్ అండి. ఇక్కడ చూడండి సి ఆఫ్ ఐజే వాల్యూ ఐ వాల్యూ 0, జే వాల్యూ కూడా 0, నెక్స్ట్ ఐ వాల్యూ 0, కే వాల్యూ 0, బి వాల్యూ 0, ఇది కూడా 0. ఇప్పుడు ఏం చేయమంటున్నాం, ఇంటూ చేయమంటున్నాం. ఇంటూ అంటే ఏ ఆఫ్ 0 0లో ఉన్న వాల్యూ ఎంతండి, 1. నెక్స్ట్ బి ఆఫ్ కేజే అంటే కే వాల్యూ 0, అలాగే జే వాల్యూ కూడా 0. బి ఆఫ్ 0 వాల్యూ ఎంత, 0. ఇవి రెండు మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేస్తే వచ్చింది ఏంటి ఆన్సర్, మనకి 1 వచ్చింది. ఇప్పుడు దీని ముందు ఏముంది, సి ఆఫ్ ఐజే. సి ఆఫ్ ఐజే అంటే 0 0ని ఏం చేసాను, దేనికి యాడ్ చేసాం, 0కి యాడ్ చేశాను. అంటే నాకు ఇక్కడ ఎంత వచ్చింది వాల్యూ, 1 వచ్చింది. నెక్స్ట్ ఏమవుతుంది, ఇంక్రిమెంట్ పార్ట్కి వెళ్తుంది. ఇంక్రిమెంట్ పార్ట్కి వెళ్ళినప్పుడు కే వాల్యూ ఎంత, నౌ 1 అండి. కే వాల్యూ 1. 1 లెస్ దెన్ ఎన్ వాల్యూ ఎంత, 2/2 తీసుకున్నాను కాబట్టి ఇది m క్రాస్ n కాబట్టి ఇక్కడ ఎంత వాల్యూ 2 ఉంది, ఇక్కడ 1 ఉంది. 1 లెస్ దెన్ 2 అగైన్ ట్రూ కాబట్టి ఎక్కడికి వస్తుంది, నాకు కంట్రోల్ అనేది ఈ స్టేట్మెంట్ దగ్గరికి వచ్చింది. ఈ స్టేట్మెంట్లో ఏంటి, సి ఆఫ్ ఐజే అంటే ఏంటి, ఐ వాల్యూ ఎంత అండి 0, జే వాల్యూ ఎంత 0, ఇది సి ఆఫ్ 0 0కి ప్లస్ ఏ ఆఫ్ ఐ వాల్యూ ఎంత 0 ఉంటుంది, కే వాల్యూ ఎంత నా 1 అంటే ఏ ఆఫ్ 1 వాల్యూ ఎంత అండి 1 ఇంటూ ఇక్కడ చూడండి నెక్స్ట్ బి ఆఫ్ కేజే అంటే కే వాల్యూ ఎంత అండి 1, నెక్స్ట్ జే వాల్యూ ఎంత 0 అంటే 1 0 పొజిషన్. 1 0 పొజిషన్ ఏంటండి బీలో, ఇదే కదా 1 0 పొజిషన్ 2 అంటే ఈ ప్లేస్లో 2 వస్తుంది. 2 1s ఆర్ ఎంత అండి 2. ఓకేనండి. ఇనీషియల్గా వచ్చిన ఈ 1తో ఈ 2ని యాడ్ చేస్తే మనకి ఎంత వచ్చిందండి రిజల్ట్ 3. నెక్స్ట్ ఏం చేస్తున్నాం, కే ఇంక్రిమెంట్ అవుతుంది. కే ఇంక్రిమెంట్ అయితే నా 2 అయింది. 2 లెస్ దాన్ 2 ట్రూ ఆర్ ఫాల్స్, ఫాల్స్ కాబట్టి కంట్రోల్ అనేది ఎక్కడికి వెళ్తుంది, జే పార్ట్కి వెళ్తుంది. ఇలా మనకి ఈ స్టేట్మెంట్ అనేది ఒక్కసారి ఎగ్జిక్యూట్ అయ్యేసరికి ఈ లూప్ మొత్తం అంతా కూడా నాకు ఒక్కసారి ఫాల్స్ అయ్యేసరికి నాకు ఏమవుతుంది, ఒక్క పొజిషన్ వాల్యూ వస్తుంది. ఇలా నాకు ఏమవుతుందండి 4 పొజిషన్స్ వాల్యూస్ నాకు వస్తాయి. ఇది మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ యొక్క ప్రోగ్రామ్.